నువ్వేనా? అమ్మాయి చాలా ఆక్వర్డ్ ఫీల్ అయింది. అమ్మాయి చాలా ఆక్వర్డ్గా ఫీల్ అయింది. లేదు నా ముందు when they did the workshops అదంతా he never used to kiss her. He only used to act. He only did it in the shoot. ప్రియదర్శి గారు, మీ మూవీకి నా క్యారెక్టర్కి ఒక చిన్న కనెక్షన్ ఉంది. మీ మూవీ పేరు డార్లింగ్. నేను ఇందులో డార్లింగ్ సీడీలు ఇస్తూ ఉంటా హీరోయిన్కి. పాటలో ఉంటూ ఉంటుంది. సో మీరు చిన్నప్పుడు అలాగే ఎవరికైనా సీడీలు ఏమన్నా పంచిపెట్టారా? నేను సీడీలు ఇచ్చానంటే మేము వేరే సీడీలు కూడా అది అంటే అది సో అవి జరిగినాయి మరి. అంటే ట్రాన్సాక్షన్స్ బాగానే జరిగినాయి బేసికలీ, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు. అమ్మాయికి ఇచ్చేవాళ్ళ? అమ్మాయిలు కానీ మీరు అన్నది అమ్మాయిలకి ఏమైనా ఇచ్చారా? లేదు చిచి. ఇక్కడ ఫ్రెండ్స్కి వేరే ఇచ్చే సీడీలు వేరే ఉంటాయి, అమ్మాయిలకి ఇచ్చే సీడీలు వేరే ఉంటాయి. సో అంటే మేము అంటే నేను ఆ టైం ఎస్పెషల్లీ దట్ వన్ టైం ఏమైందంటే నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అప్పుడు కొన్ని 2 ఫేమస్ కాలేజెస్లో ఒక కాలేజ్లో చదువుకున్నాను నేను బేసికలీ. అవి కూడా చెప్పేసేయండి, నాకు పేరు చెప్పారు. పారాయణ అని ఒక కాలేజ్లో చదువుకున్నాను. సో ఆ కాలేజ్లో ఏంటంటే అమ్మాయిలు బేసికలీ వాళ్ళు అంటే వాళ్ళ 4th ఫ్లోర్ అమ్మాయిలు అనమాట, 3rd ఫ్లోర్లో బాయ్స్ బేసికలీ. సో అసలు ఎవరు అంటే ఏ అమ్మాయి మా కాలేజ్లో తెలిసేది కాదనమాట. సో మాకు అట్లా ఏంటంటే దాట్ వే ఆ 2 years బేసిక్లీ ఇంటర్మీడియట్ ఉన్న 2 years పెద్ద అమ్మాయిలతో పరిచయాలు ఉండేవి కాదు. సో అండ్ ఆ టైంలోనే ద పైరసీ వాజ్ ఆన్ ద ర్యాంపెంట్. అంటే బేసికలీ సీడీస్ కానీ ఏదైతే వచ్చాయో సో అవన్నీ ఏంటంటే ఎక్కువ పైరేటెడ్ డిస్క్స్ ఏవైతే 20 రూపీస్కి 1 day ఇచ్చేవాడు అనమాట. సో అలాగా దట్ టైం అది ఇదంతా 10th ఇంటర్ ఆ టైంలో. డిగ్రీకి వచ్చేసరికి అందరూ టారెంట్స్ వచ్చేసినాయి ఎక్కువగా. సో ఏమైంది పైరసీ గురించి మాట్లాడితే నేను ఏం అనలేకపోతున్నాను. అంటే ఇప్పుడు ఆ టైంకి లేదు, అంటే బేసికలీ అది తెలియలేదు. అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఆ టైంకి తెలిసి అది ఆబ్వియస్లీ అండ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఇంకా అంతా మనకు అక్కడ అంత ఆ టైంకి పెద్ద సైబర్ లాస్ ఉండే కాదు, పోలీసులు వచ్చి అటాక్ చేసే వాళ్ళు ఏం కాదు. ఇది యాక్చువల్లీ నాకు బాగా గుర్తు ఇన్సిడెంట్ ఏంటంటే ఆ మహేష్ బాబు గారు అర్జున్ సినిమా వచ్చింది గుర్తుందా? ఆ రోజుల్లో మహేష్ బాబు గారి సినిమా అర్జున్ వచ్చినప్పుడు మహేష్ బాబు గారు ఇట్లా పైరేటెడ్ షాప్స్కి వెళ్ళి చాలా మందిని ప్లీజ్ చేయొద్దని, అది పెద్ద న్యూస్ ఆ రోజుల్లో. అది పాప వారి మీద కేసు కూడా పెట్టారు యాక్చువల్లీ, ఇట్లా ఏదో జరిగిందని. సో ఆ టైం నుంచి నేను కూడా తెలుసుకున్నాను అంటే దట్ మహేష్ బాబు గారు చేసిన ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల నాకు నిజంగా నేను ఆలోచించాను. ఎందుకంటే ఐ వాజ్ హ్యూజ్ ఫిలిం లవర్, కానీ సినిమాలు ఎక్కడ చూడాలి, ఇట్లా సీడీలోనే చూసేవాళ్ళం కదా. సో అప్పుడు ఇంటర్నెట్ పెద్దగా ఉండేది కదా. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ 2004, 2005 ఆ టైంలో. అది బ్రిటిష్ పుట్టిన కాలంలో బేసికలీ. అంటే అప్పుడే ద ఇండస్ట్రీ, ద హోల్ ఇండస్ట్రీ. అప్పుడు అల్లు అరవింద్ గారు వచ్చి ఒక పెద్ద పెద్ద ప్రెస్ మీట్ పెట్టి సెషన్ కూడా ఇచ్చారు. దాంట్లో వారు ఒక మాట అన్నారు గుర్తుంది. ఇంకెందుకు మేము సేవ్ ఇండస్ట్రీ అదొకటి. దెన్ ఇంకా నాకు బాగా గుర్తుంది అల్లు అరవింద్ గారు చెప్పిన మాట ఏంటంటే, అది చాలా సెటైరికల్గా చెప్పారు అనుకోండి ఆబ్వియస్లీ, దట్ ఇంకా మేము సినిమాలు ఎందుకు, మేము కూడా అందరం కలిసి ఇట్లా టీవీలో సీరియల్స్ చేసుకుంటాము. మహేష్ బాబు ఒక సీరియల్, పవన్ కళ్యాణ్ ఒక సీరియల్, అందరం ఇట్లా సీరియల్ చేసుకొని బతుకుతాం. ఎందుకంటే ఇట్లాంటి హారబుల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేము ఇండస్ట్రీలో ఎలా బతకాలి అది అని చాలా అంటే అఫ్ కోర్స్ వారి సెటైర్గా మాట్లాడారు. అంటే మీకు అర్థమైంది కదా లార్జర్ మీనింగ్ అరౌండ్ దట్. సో మీరు అడిగిన క్వశ్చన్ సీడీలు ఇచ్చారంటే డెఫినెట్లీ ఆల్ ద బాయ్స్ మేమందరం కూర్చొని ఈవినింగ్స్ అండ్ సినిమా రిలీజ్ అయిన 3-4 daysకి వచ్చేసాయి అనమాట. సో ఎవ్రీబడి షుడ్ గివ్ 5 rupees, 20 rupees సీడీ. సో అందరం 5 rupees వేసుకొని ఒక 5 people కలిసి మా ఇంట్లో కంప్యూటర్ ఉండేది అనమాట. సో కంప్యూటర్లు వేసుకొని సో లేకపోతే కైలాష్ వాళ్ళ ఇంట్లో అది ఉండేది, DVD ప్లేయర్ ఉండేది. ఒకవేళ సినిమా చూస్తున్నప్పుడు కరెంట్ పోతే అంటే ఈ లోపల మళ్ళీ మమ్మీ డాడీ వచ్చేస్తారు. అదే పైరసీ సినిమా గురించి మాట్లాడుతున్నారు. సో మీరు చాలా విషయాలు చెప్పించడాలు చేస్తారు అనమాట. సో మాకేమర్థమైందంటే, నేను బేసిక్లీ ఏంటంటే అవన్నీ మేము కంప్యూటర్లో చూసేవాళ్ళము. సో కంప్యూటర్లో ఎందుకు అంటే మేము దాన్ని మొత్తం డౌన్లోడ్ చేసుకునేవాళ్ళం అనమాట కంప్యూటర్లోకి, సీడీలోంచి. సో ఏలో ఫోల్డర్, సిలో ఫోల్డర్, డీలో ఫోల్డర్, చాలా ఫోల్డర్లు ఉండే కదా. సో అలా చేసుకోవడం వల్ల ఏమయ్యేదంటే
ఇప్పుడు కరెంటు పోయినా మాకు వచ్చి ఇబ్బంది ఏమి ఉండేది కాదు కదా. పైగా నాకు ఎందుకంటే దాంట్లోనే కంప్యూటర్, ఎందుకంటే కంప్యూటర్కి యూపీఎస్ ఉండేది. సో కరెంటు పోయినా కూడా 10 minutes బ్యాకప్ ఉండేది అనమాట. యా సో దిమాగ్ సై. బట్ ఐ నో యాజ్ మచ్ యాజ్ అంటే ఇప్పుడు అందరం మాట్లాడుకుంటున్నాం, యాజ్ మచ్ యాజ్ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఐ రిగ్రెట్, అంటే అలా చూసుండకూడదేమో కానీ, బట్ ఒక విధంగా అది నాకు దాంట్లోంచి నేను చాలా మంచిగా నేర్చుకున్నాను. మంచిగా అంటే ఇవాళ నేను డిస్క్లైమర్ లాస్ట్ లో ఇస్తారు, ఫస్ట్ లో ఏమట్లా. సరేలే ఇప్పుడే ఇగో వంశీ అది ఇటుది అటేసి అటు ఇటు తీసి అలా నా వైపు నుంచి వచ్చిన కమిటీ కుర్రాళ్ళు అంటే మీకు ఐడియా ఉందన్న? ముఠా మా ఊర్లో ముఠా కుర్రాళ్ళు. ముఠా అలాంటి ముఠాల్లో మీరు ఎప్పుడైనా కమిటీ మీన్స్ ఇప్పుడు కమిటీ ఆ కమిటీలో ఉండేవాడిని చిన్నప్పుడు. చందాలకి వెళ్ళేవాళ్ళము, తర్వాత డెకరేషన్స్, మండపం పెట్టగానే ఫస్ట్ మన సాంబ్రాణి వేసి మొత్తం పొగ వేసేది, తర్వాత డొనేషన్స్ వచ్చినాయి అన్ని బాక్స్లో పెట్టి, ప్రసాదం ఆబ్వియస్లీ ప్రసాదము, అండ్ ముందు దాన్నే మేము కొంచెం సైడ్ చేసి అంటే అందరికి పెట్టిన తర్వాత, అండ్ డెఫినెట్లీ మేము బాగా కమిటీగా మేము అందరం బాగా ఎదురు చూసేది ఏంటంటే నిమజ్జనం కోసమే, ఎందుకంటే దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ఫన్ అనమాట. అండ్ అందరం డ్యాన్స్ చేయడం, ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్. చందనగర్లో నాకు బాగా ఉన్న మెమరీస్ అంటే అది కమిటీ. అవునా? యా డాన్స్ ఎక్కడ వేయకూడదు అనుకున్నాము, కానీ మా ఎలక్షన్ సాంగ్ లో డాన్స్ వేయించాల్సి వచ్చింది కాబట్టి ఇంకా ఎలక్షన్ సాంగ్. ఓకే సో నిజంగా ఎలక్షన్ సాంగ్ లో అందరూ బాగా డాన్స్ చేశారని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారా కదా? మరి అదే నేను చెప్పాను. ఎలక్షన్ సాంగ్ ఎస్. నాకు కొంచెం మిషన్ కుట్టే స్టెప్ ఒకటి ఫేమస్ అనమాట. ఓ ప్రసాద్ చిన్నోడా? ఓకే ఓకే. నాకు స్టోరీ విన్నప్పుడు నాకు కూడా కొంచెం న్యూగా ఉండింది, ఎందుకంటే నేను హైదరాబాద్లో పుట్టా, నాకు ఆంధ్ర అటు సైడ్ అంత అమ్మ వాళ్ళు అటు నుంచి వచ్చారని తెలుసు, కానీ నాకు ఆ భాష కూడా అంత ఫాస్ట్గా గ్రాస్ప్ చేయలేను. ఆ రోజున మళ్ళీ రావులో సగం థింగ్స్ ఐ జెన్యున్లీ డోంట్ రిలేట్ టు, బికాజ్ ఐఎమ్ నాట్ ఫ్రమ్, నేను అంటే ఊళ్ళలో పెరగలేదు కదా, హైదరాబాద్లో ఇదేదో చేస్తారు కదా ఆకుతోటి రాకెట్ చేసేది, టేప్ వేసేది, ఆ మంట వచ్చేది, భూమి శకలకైనా. ఓ అదేనా? అయితే తెలీదు, అస్సలు లేదు, అదేం తెలీదు. బట్ when I see so many people relating to it when they called me, when నా ఫ్రెండ్సే చుట్టూ కూర్చున్న వాళ్ళు, మై ఫ్రెండ్ ఆల్సో ఇస్ లైక్, అరే నిజంగానే ముద్దు పెడితే కడుపు వచ్చేస్తుంది అనుకున్నాడు అన్న. నేను చిన్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్కి ముద్దు పెట్టినప్పుడు అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఓకే వీఆర్ డూయింగ్ a film that a lot of people are going to connect to. అండ్ మ్యూజిక్ కూడా కిల్లర్ మ్యూజిక్. ఐ థింక్ కార్తిక్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఆ పాట పాడిన కార్తిక్ చాలా బాగా పాడాడు. నాకైతే పర్సనల్ ఫేవరెట్ ఈజ్ అఫ్ కోర్స్ నాకు ప్రేమ గారడి చాలా ఇష్టం. ఆ రోజుల్లో ఈజ్ మై సెకండ్ ఫేవరెట్. ప్రేమ గారడి నాకు చాలా బాగా నచ్చింది. నాకు మీరు మా టీజర్ చూసుంటే అందులో ఫ్లేమ్స్ సీన్ ఉంటుంది. ఫ్లేమ్స్, ఓ మై గాడ్. సో ఇట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఫ్రమ్ ద మూవీ. నేను పర్సనల్ లెవెల్లో కూడా చాలా రిలేట్ చేసుకున్నా. చిన్నప్పుడు మాకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్లో కూడా ఎస్ వచ్చినా ఈ వచ్చినా వాళ్ళకి లైట్ తీసుకుంటారు. సో మీ డేస్లో కానీ మీ గ్యాంగ్ కానీ హౌ రిలేటబుల్ వాజ్ ఇట్ టు యూ? ఐ థింక్ ద చైల్డ్హుడ్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ఫ్లేమ్స్ అనుకుంటా. ఎందుకంటే ఫ్లేమ్స్ నేను డెఫినెట్లీ వి ఆల్ డిడ్ ఫ్లేమ్స్. నేను ఇందాక ఐ వాజ్ ఆల్సో మెన్షనింగ్ టు వంశీ, ఎవ్రీ నోట్బుక్లో ఎవ్రీ పీరియడ్లో ఫ్లేమ్స్ వేసే టైం ఏంటంటే బ్యాక్ సైడ్లో బేసికలీ మనం బుక్ బ్యాక్ సైడ్ చేస్తాం కదా, ఆల్ రఫ్ వర్క్ అట్లాంటి పిచ్చి పిచ్చి అన్ని డ్రాయింగ్స్. సో ఆల్మోస్ట్ 3 to 4 బుక్స్లో బ్యాక్లో ఒక 3 to 4 పేపర్స్ ఫ్లేమ్సే ఉంటుండే అనమాట. సో ఈ అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే మనకు అప్పుడు చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు 8th A అంటే 5th B 5th C. సో 5th A B Cలో ఉన్న అమ్మాయిలు అందరి పేరు అప్పుడు అందరి పేర్లు అందరికి తెలుస్తాయి బేసికలీ. సో అందరు అమ్మాయిలతో పేర్లు, నా పేరు బేసికలీ ఇప్పుడు మనం అనుకున్న అమ్మాయి ఎస్ వచ్చింది అనుకో, మళ్ళా పూర్తి పేరు రాసి మళ్ళీ ఫ్లేమ్ చేయాలన్నమాట. యా
ఆ అమ్మాయి పేరు పూర్తిగా ఓకే ప్రియదర్శితో వస్తలేదురా, ప్రియదర్శి పులికొండ తోటి మొత్తం చేద్దాం రా. సో ఇట్లా లేకపోతే దర్శి ప్రసన్న అని ఒక అమ్మాయి ఉంటుండే అనమాట. ఆ అమ్మాయితో ఒకసారి నాకు ఎస్ అని వచ్చింది, నేను చాలా ఫీల్ అయినా. మొత్తం అమ్మాయి పేరు మొత్తం వాళ్ళ ఇంటి పేరు మొత్తం ఏదో సారీ. సో ప్రసన్న అమ్మాయి పేరు. సో మొత్తం పేరు వేస్తే ఐ థింక్ ఎఫ్ అని వచ్చింది, ఫ్రెండ్ అని వచ్చింది బేసికలీ. అయితే ఓకే. హైలైట్ ఏంటంటే ఇద్దరు ఆ టైంలో ఏంటంటే బాయ్స్లో కొంతమంది గొడవ పడుతున్నప్పుడు వాడికి నాకు ఫ్లేమ్స్ ఇస్తే ఐ థింక్ మన ఫ్లేమ్స్ జాతకం అంటుండే మేము. అరే ఫ్లేమ్స్ జాతకంలో నువ్వు ఆడు ఎనిమి అనుకుంటారా అని అట్లా ఫీల్ అయ్యి మళ్ళీ వాడికి నాకేముందని దానికి కూడా బాయ్స్ కూడా ఫ్లేమ్ చేసేవాళ్ళం. గర్ల్స్ ఆల్సో వి డిడ్ ఇట్. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ కి నాకు ఇట్లా ఎనిమీస్ అని వస్తే నేను చాలా ఒఫెండ్ అయిపోతుండే. ఏంటి ఫ్యూచర్ లో ఏమైనా మోసం చేస్తుందని అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఉంటుండే 4 cups అని ఒక గేమ్ ఉంటుండే గుర్తుందా? ఇట్లా పర్సెంటేజ్ చేసేవాళ్ళు. సో అది ఒకటి. తర్వాత ఐ థింక్ ఇవన్నీ చాలా చాలా చేసినాం. ఐ థింక్ ఫ్లేమ్స్ ఈజ్ లైక్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్. అండ్ ఐ థింక్ ఐ రిమెంబర్ ఈవెన్ 10th దాకా కూడా చేసినాం అనుకుంటా కొన్నిసార్లు. ఎందుకంటే 10th లో అప్పుడప్పుడు ఇట్లా క్రష్ స్టార్ట్ అవుతుండే కదా మనకి. ఇట్లా 2 years back ఎవరికి చెప్పు, మా ఫ్రెండ్స్ ఇద్దరికి 2 years బ్యాక్ చేశా నేను ఫ్లేమ్స్. మా ఫ్రెండ్స్ ఇద్దరికి. వాళ్ళకా నాకు ఎందుకు అది నువ్వు ఏ అనుకుంటా. ఏ అంటే ఏంటి? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ ఏంటివా? ఎఫెక్షన్. ఒక్కొక్క ఏరియాలో ఒకలా అంటారు. మా ఏరియాలో అరేంజ్ మ్యారేజ్ అంటారు. ఇన్ కేస్ బాయ్ కి మ్యారేజ్ వస్తే ఆపరేషన్. చెప్పానా వాడికి మైక్ ఇవ్వద్దని, మళ్ళీ వాడికి మైక్. బట్ ఇన్స్టే గోలగోలగా ఇలాగే ఉంటుంది మా సినిమా. మీ డార్లింగ్ ని జనాలు ఎంతైతే ఎంజాయ్ చేశారో, మన డార్లింగ్ అంటే బాగుంటుంది. మన డార్లింగ్ ని జనాలు ఎంతైతే ఎంజాయ్ చేశారో ఐ థింక్ ఇట్స్ సర్ప్రైజ్. ఎందుకంటే ముందు చేసిన డార్లింగ్ కోసం నేను చేసిన ఇంటర్వ్యూలో అప్పటికి మనం రివీల్ చేయలేదు దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ డార్లింగ్. బట్ నౌ ఎవ్రీవన్ డార్లింగ్ ఎంతైతే ఎంజాయ్ చేశారో August 9th కమిటీ కూడా రిలీజ్ అవుతుంది. అది కూడా ఇంతే. ప్రీమియర్ ఉంటే నన్ను పిలవండి. Of course 19th కూడా చూడొచ్చు మనం అందరం. లేదు ప్రీమియర్స్ ఉంటాయి. 9th August సెలబ్రిటీస్ కి ప్రీమియర్స్ ఆఫ్ కోర్స్. చెప్పండి రండి. కాదు నేను యాక్టర్. నేను సెలబ్రిటీ కాదండి, నేను యాక్టర్. సో దట్ వి సెలబ్రేట్. అబ్బా అబ్బా కాదు మీరు మాత్రం రావాలి ప్రేమ. థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ ఐ లవ్ టు వాచ్ ఇట్. నాకు ఈ నాస్టాల్జియా ఫిల్మ్స్ చాలా ఇష్టం. సో నాకు ఇప్పటికీ ఐ థింక్ వన్ ఫిలిం దట్ వి ఆల్ ఐ థింక్ జెమినీ కానీ ఐ థింక్ జెమినీ మా టీవీలోనూ ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ వస్తుంటే వి ఆల్ హుక్ టు దోస్ ఫిలిమ్స్. బట్ ఐ థింక్ ఐఎమ్ అమేజ్డ్ మ్యాన్. మీ కమిట్మెంట్ చూసి నాకు నిజంగా ఐ థింక్ ఐఎమ్ స్టిల్ నాట్ అన్బిలీవబుల్. అంటే నేను చేయలేనేమో, అంటే ఇంత వెయిట్ తగ్గి అంత డెడికేషన్ అండ్ టైం ఇవ్వడం. హ్యాట్స్ ఆఫ్ టు గైస్. చెప్పారు కదండి వాళ్ళకి ఇంకో సినిమా లేదు, మీకైతే 4-5 సినిమాలు ఉంటాయి లైన్ లో. వీళ్ళకి పాపం ఐ థింక్ ఆన్ వెరీ పర్సనల్ ఐ థింక్ ఇప్పుడు ఏం నేర్చుకుంటారో ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ విల్ స్టే విత్ యూ ఫర్ ఎవర్ ఫర్ యువర్ లైఫ్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అండ్ ఐఎమ్ గ్లాడ్ మీకు